హలో ఫ్రెండ్స్, మరి ఈరోజు ఒక బెడ్ టైమ్ స్టోరీ అయితే ఇప్పుడు మనం చెప్పుకుందాం. చిన్న స్టోరీ. అదేంటంటే ఒక స్కూల్లో లక్ష్మి అనే ఒక టీచర్ ఉందన్నమాట. ఆవిడ చాలా మంచి టీచర్. ఎట్లా అంటే పిల్లల్ని మోటివేషన్ చేస్తుంది, అలాగే మోరల్ వాల్యూస్ చెప్తుంది. ఇట్లా రకరకాలుగా పిల్లల్ని మోటివేట్ చేస్తూ తనకి నచ్చిన దారిలో వాళ్ళతో హోంవర్క్ చేయించడం, పాఠాలు చదివించడం, రకరకాల గేమ్స్ ఆడించడం, హెల్త్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయించడం, ఇట్లా అన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ స్కూల్లో ఆమెకు ఒక మంచి క్రెడిబిలిటీ ఉంది పిల్లల మధ్యలో అనమాట. అయితే ఒకరోజు తాను చిన్న క్లాసెస్కి క్లాస్ చెప్తూ ఉంటుందన్నమాట. క్లాస్ టీచర్ అనమాట, థర్డ్ క్లాస్కి. అయితే ఆ థర్డ్ క్లాస్ టీచర్ లక్ష్మి ఒకరోజు పిల్లలందరికీ హోంవర్క్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. అందులో ఒక పిల్లాడనమాట చాలా అల్లరివాడు. ఎట్లా అంటే హోంవర్క్ చేయడు, ఎడ్డెం అంటే తెడ్డెం అనేటువంటి రకమైనటువంటి పిల్లాడనమాట. అయితే ఆ పిల్లాడు రోజు హోంవర్క్ అస్సలు ఇంటికి వెళ్ళటం, రాయకుండా మళ్ళీ రెండో రోజు అట్లాగే తీసుకురావడం. హోంవర్క్ రాయాలా మేడం నేను అని చెప్పేసి ఎదురు ప్రశ్నించేవాడు అనమాట. సరే, ఆ టీచర్ లక్ష్మి అయితే ఆ పిల్లోడిని అస్సలు కోప్పడేది కాదు. ఎందుకంటే ఆమెకు తెలుసు అనమాట, సోషల్ మీడియా ప్రభావం అనేది పిల్లల మీద చాలా ఉంది కాబట్టి వీళ్ళు అలా ఎదురు ప్రశ్నించే మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నారని చెప్పేసి ఆవిడ అనుకునేది. సో ఈ పిల్లాడి వెర్షన్ రోజు అలాగే ఉండేదన్నమాట. ఆ పిల్లాడిని కొట్టినా తిట్టినా మారే పరిస్థితి అయితే ఉండదు. సో ఏం చేయాలి అని ఒకరోజు ఆలోచించింది. సరే, ఒక సాటర్డే అంటే వాళ్ళకి నో హోంవర్క్ డే అనమాట. ఆ రోజున అందరికీ ఆ క్లాస్లో, తన థర్డ్ క్లాస్లో స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి నచ్చినటువంటి కొన్ని సీడ్స్ని, విత్తనాలని, అంటే ఫ్లవర్స్వి కావచ్చు, ఫ్రూట్స్వి కావచ్చు, కొన్ని విత్తనాలని తీసుకొని అలాగే చిన్న చిన్న కుండీలని తీసుకొని రమ్మని చెప్పేసి ఆవిడ ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చారు డైరీలో. సో ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ వాళ్ళకి నచ్చినటువంటి చిన్న చిన్న కుండీలు, అలాగే నచ్చినటువంటి విత్తనాలు, ఆ సీడ్స్ని తీసుకుని రెండో రోజు స్కూల్కి వచ్చారనమాట. స్కూల్కి వచ్చిన తర్వాత మండే నాడు స్కూల్కి వచ్చారు. అయితే ఆవిడ అందరినీ వాళ్ళు తెచ్చుకున్నటువంటి కుండీల్లో ఆ విత్తనాలను అయితే నాటించారు దగ్గరుండి. ఆ లక్ష్మి అనే టీచర్ నాటించిన తర్వాత వాళ్ళ క్లాసులోనే ఎవరి బెంచ్ దగ్గర వాళ్ళ కుండీల్ని పెట్టించారు. రోజు చూడమని చెప్పేవాళ్ళు అనమాట. అయితే అందరి కుండీల్లో ఒక వారం 10 రోజులు గడిచేసరికి అందరి కుండీల్లో మొక్కలైతే వచ్చినాయి. చిన్ని చిట్టి చిట్టి మొలకలైతే వచ్చినాయి. కానీ ఈ అల్లరి పిల్లాడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లాడి కుండీలోంచి చిన్న మొలక కూడా అస్సలు రాలేదన్నమాట. చూసి చాలా షాక్ అయ్యాడు. ఏంటి అందరి కుండీల్లో మొలకలు వచ్చినాయి, నా కుండీలో ఎందుకు రబ్బా రాలేదు, నేను చక్కగానే అందరిలాగే పాత పెట్టాను కదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాడనమాట. ఒకరోజు టీచర్ని అదే విషయాన్ని అడిగాడనమాట. మేడం నేను కూడా అందరిలాగే విత్తనాలు నాటాను, మరి అందరి కుండీల్లో మొలకలు వచ్చినాయి, మరి నా కుండీలో ఎందుకు రాలేదు అని చెప్పేసి అడిగాడనమాట. అప్పుడు టీచర్ కరెక్ట్ టైం కదా అని చెప్పేసి, బాబు నువ్వు హోంవర్క్ నేను రోజు ఇచ్చింది చేస్తున్నావా, చేయట్లేదా అని అడిగింది. మేడం చేయట్లేదు మేడం, చేసినందువల్ల యూజ్ ఏముంది, అదే చదివి చాలా బోర్ కొడుతుంది అన్నాడు. మరి ఆ విత్తనం కూడా అలాగే అనుకుంటుంది కదా, రోజు ఏం మొలకెత్తుతాంలే ఇప్పుడు మొలకెత్తడం వల్ల ఉపయోగం ఏంటి నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కదా, అవునా కాదా చెప్పు అని అడిగారు లక్ష్మీ టీచర్. అప్పుడు ఆ పిల్లాడు ఆలోచించడం మొదలుపెట్టి కరెక్టే టీచర్, మీరు నాకు హోంవర్క్ ఇస్తున్నారు, మీరు నాకు గురువు, నేను నా విత్తనానికి, నేను ఏదైతే పాతి పెట్టానో ఆ విత్తనానికి నేను గురువుని కాబట్టి మీరు చెప్పిన మాట నేను ఎలా అయితే వినగలుగుతానో వినాలో, ఆ విత్తనం కూడా నా ప్రేమను అర్థం చేసుకొని, నా బాధ్యతను అర్థం చేసుకొని అది కూడా అలాగే మొలక రావాల్సిన అవసరం అయితే ఉంది. నేను దాన్ని ప్రేమగా కూడా చూసుకోవాలి. కరెక్టే మేడం మీరు చెప్పింది అని చెప్పేసి ఆ పిల్లాడు రియలైజ్ అవుతాడనమాట. రియలైజ్ అయ్యి ఆ టీచర్కి, సరే సారీ టీచర్, మీరు చెప్పిన మాట నేను ఇక నుంచి వింటాను, మీరు చెప్పినట్టు తప్పకుండా నేను హోంవర్క్ చేసుకొస్తాను, మీ మాట అస్సలు జవదాటను అని చెప్పేసి ఆవిడకి ప్రామిస్ చేస్తాడనమాట. ప్రామిస్ చేసేసరికి అప్పుడు ఆవిడ వెంటనే లేచి తన స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి ఒక కుండీని తీసుకొచ్చి, బాబు ఇది అసలు నీ కుండీ, నేనే చేంజ్ చేసి ఇక్కడ పెట్టాను, నీలో రియలైజేషన్ కోసమే నేను ఈ పని చేశాను, నువ్వు హోంవర్క్ చేయనంత మాత్రాన వచ్చే నష్టమైతే ఏం లేదు, కానీ మొక్క మాత్రం అలా ఆలోచించదు, విత్తనం ఎప్పుడైతే మట్టిలో పడుతుందో దాని బాధ్యతగా అది పెరగడానికి ట్రై చేస్తుంది. సో ఇదిగో నీ మొలక, నీ కుండీలో వచ్చినటువంటి ఈ చిన్న మొలక చూసావా ఎలా ఉందో అని చెప్పేసి
ఆ పిల్లాడి చేతికి ఆ కుండీ ఇచ్చేసరికి అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అమ్మయ్య, నా కుండీలో నేను నాటిన విత్తనం కూడా మొలకొచ్చింది. థ్యాంక్ యూ టీచర్, మీరు నా కళ్ళు తెరిపించారు, నన్ను రియలైజ్ అయ్యేలా చేశారు. ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టు వింటాను. అలాగే మీరు చెప్పినట్టు హోంవర్క్ కూడా నేను టెన్షన్గా చేస్తాను. మంచి లెసన్స్ అన్నీ నేను చదివేసుకుంటాను టీచర్. థ్యాంక్ యూ టీచర్ అని చెప్పేసి లక్ష్మి టీచర్కి థ్యాంక్స్ చెప్తాడనమాట. మరి ఈ కథ మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి కూడా చక్కగా వినిపించండి.